హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను ఉగాది పండుగ సందర్భంగా ఉగాది పచ్చడి అయితే రెడీ చేస్తున్నా. నా మిత్రులందరికీ, వీడియో చేస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ, తర్వాత నా సబ్స్క్రైబర్స్ అందరికీ, మా ఫ్రెండ్స్ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, పోయినసారి అయితే ఉగాది పచ్చడి అయితే రెడీ చేసిన. సో వ్యూస్ అయితే పెద్ద రాలేదు, సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు. సో మళ్ళీ వచ్చేసి ఈ సందర్భంగా, ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా మళ్ళీ వీడియో తీస్తున్నా ఒకటి. మరి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు అనేది, ఎన్ని వ్యూస్ వస్తాయి అనేది, ఎన్ని లైక్లు వస్తాయి అనేది కూడా గ్యారెంటీ లేదు. సరేనా? ప్లీజ్ ఫ్రెండ్స్, తప్పకుండా అయితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో నచ్చితే. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను పచ్చడి అయితే రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బెల్లం, తర్వాత చింతపండు చింతపండు తర్వాత ఇది వేపాకు వేపాకు చింతపండు, తర్వాత మామిడికాయ, బెల్లం చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? రెడీ చేస్తున్నా చూడండి. అండ్ ఫస్ట్ వచ్చేసి ఏం చేయాలంటే, మనం ఈ చింతపండు ఉంది కదా, ఈ చింతపండు అనేది నానబెట్టుకోవాలి. వాటర్ పోసి నానబెట్టుకోవాలి. అండ్ చింతపిచ్చలు అనేది తీసేయాలి మనం. చింతపిచ్చలు తీసేసి నానబెట్టాలి ఫ్రెండ్స్. ఇది నానబెట్టాలి కొంచెం బాగా. ఓకే, ఇంత చింతపండు తీసుకున్నాం. అండ్ తర్వాత వచ్చేసి కొంచెం బెల్లం కట్ చేసుకోవాలి మనం. సో ఈ షాక్ మాత్రం చాలా షార్ప్ ఉంది ఫ్రెండ్స్. దీని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మొన్న ఒక రోజు అయితే చేయి తెగిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బెల్లం రెడీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఈ మామిడికాయ అనేది కట్ చేసుకోవాలి. మామిడికాయ అనేది కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్.
అండ్ మామిడికాయలు కట్ చేసిన ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇది చింతపండు చూడండి. అండ్ వచ్చేసి ఇది చింతపండు ఫ్రెండ్స్. సో దాన్ని అనేది మనం మంచిగా పీసుకోవాలి. వచ్చేసి ఇప్పుడు మనం చింతపులుసు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి దీనిలో కలిపేది ఏంటంటే కొంచెం బెల్లం వేసేయాలి. అండ్ చింతపులుసు వేసుకున్నా మనం కొంచెం బెల్లం కలుపుతున్నాం ఫ్రెండ్స్. బెల్లం కలిపిన తర్వాత ఇంకా మామిడికాయలు వేయాలి. మామిడికాయలు వేసిన తర్వాత మామిడికాయలు అన్నీ ఇట్లా కొంచెం పిసకాలి ఫ్రెండ్స్. అట్లా పెట్టకొద్దిందని ఇట్లా పిసుకోవడం వలన టేస్ట్ అనేది వస్తుంది, అది మంచిగా. ఇప్పుడు వచ్చేసి వేపపూత తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొన్ని చూడండి, ఇదే వేపపూత తీసుకోవాలి. ఎంత కొంచెం వేపపూత అనేది తీసుకొని కడగాలి ఫ్రెండ్స్. ఇది ఓకే ఫ్రెండ్స్. వేపపూత అనేది గిల్లి దిల్లేయాలి ఫ్రెండ్స్. వేపపూత అనేది వేసినాం ఫ్రెండ్స్. వేసిన తర్వాత మొత్తం 3 బాగా పిసకాలి, మిక్సీ చేయాలి. అంతే ఫ్రెండ్స్, ఇది మామిడికాయ పచ్చడి అంటే. కొంచెం కారం వేయాలి, కానీ కారం వేస్తే టేస్ట్ చేంజ్ అవుతుంది. మన కారం వేయలేదు నేను. మామిడికాయలు అన్నీ అయితే కింద పడిపోతున్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మామిడికాయ పచ్చడి రెడీ, ఉగాది పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి, ఓకేనా ఫ్రెండ్స్. మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను, ఓకేనా ఫ్రెండ్స్. ఉగాది పండుగ సందర్భంగా
వీడియో ఇస్తున్న వాళ్ళందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుస్తా ఫ్రెండ్స్. ప్లీజ్ ఆర్ఎస్ఆర్ న్యాచురల్ డేస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బై.